హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం కురుమురతోని లడ్డు చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, ఎవరైనా చేయొచ్చు, పిల్లలు కూడా. దీనికి మనం ముందు ఒక ప్లేట్కు నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది 3 కప్పుల కురుముర అండి. మనం ఏ కప్పుతో తీసుకున్నా దానికి 1 బెల్లం తీసుకోవాలి, 3 కురుముర తీసుకోవాలి. అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుందన్నమాట. నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేస్తే అప్పుడు లడ్డులు మనకు కట్టడానికి ఈజీగా ఉంటాయి. అది మెత్తగా ఉంటుంది కాబట్టి, కొద్దిగా వర్షాకాలం కాబట్టి మనం వేయించుకుంటే అది క్రిస్పీగా తయారవుతుందన్నమాట. కాబట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ టైం పట్టదు, ఒక 5 మినిట్స్లో వేగిపోతాయి. మీడియంలో పెట్టేసుకొని మనము వీటిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఒకటి తీసుకొని చించితే టక్కుమని ఇరగాలన్నమాట, అలా చేసుకోవాలి. చూసారా, ఇలా వేపుకోవాలి. వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. మనకి ఎప్పుడన్నా కురుముర లడ్డు తినాలనిపిస్తే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏమి అంత సామాగ్రి కూడా పట్టదు దీనికి. బెల్లము ఇవి ఉంటే సరిపోతుంది, కొద్దిగా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, నేను వేయలేదు. వీటిని కలుపుతూ ఉండాలి. ఇలా చూసారా, కలుపుతుంటేనే ఇవి గల్గల్మని శబ్దం వస్తుంటాయి. ఇలా పట్టుకొని చించితే విరిగిపోవాలన్నమాట. అప్పటిదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల లడ్డూలు చాలా రోజులు నిల్వ ఉంటాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు అన్నమాట. ఇప్పుడు వీటిని మనం వేగిపోయింది, మనం బుట్టలోకి తీసేసుకుందాము. చూసారా, ఇలా మొత్తం క్రిస్పీగా ఉండాలన్నమాట. శబ్దం వస్తుంది తీస్తుంటేనే. వీటిని తీసేసుకొని ఇదే కడాయి ఇలాగే పెట్టేసుకొని మనము 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం వేసేద్దాము. 3 కప్పులు కురుముర, 1 కప్పు బెల్లం అన్నమాట. సరిగ్గా సరిపోతుంది కొలత. అలాగే ఒక 4-5 స్పూన్ల నీళ్ళు అన్నమాట. వీటిని కూడా వేసేసుకొని మనము పాకం వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా కరిగిపోయి అందులో ఏమన్నా నలకలు ఉంటే మనము దాన్ని వడగట్టుకుంటే సరిపోతుంది. కానీ ఏం లేదు కాబట్టి నేను వడగట్టలేదు. మీడియంలో పెట్టేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత మనము దీన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఒక వాటర్ తీసుకొని బౌల్లో మనం అరిసెలకు పాకం ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. చూసారా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా నురుగుగా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దీన్ని చెక్ చేస్తూ ఉండాలి, పాకం వచ్చిందా లేదా అని. ఇలా నురుగు వచ్చేస్తుంది కరిగిపోతూ. ఇలా బౌల్లో నీళ్ళు తీసుకున్నాను. కొద్దిగా వేస్తూ మనం చెక్ చేద్దాం. కరిగిన తర్వాత కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి. 2-3 సార్లు అయినా కూడా ఇంకా రాలేదు, మళ్ళీ కలుపుతూ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, ఎవరైనా చేయొచ్చు. చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. 20 నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు. మళ్ళీ చెక్ చేసుకుందాము. 2 టైమ్స్ చూసిన తర్వాత వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకు పాకం తెలియదు. ఇంకా రాలేదు. చూసారా, దగ్గర పడింది, నురుగు కూడా బాగా వచ్చింది. అప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇది పాకానికి వచ్చింది అని. చూసారా, నీళ్ళు చేంజ్ చేసుకొని వచ్చాను నేను, మళ్ళీ వేశాను. ఇది బాల్ లాగా తయారు కావాలి, గట్టిగా. చూసారా, ఇలా బాల్ లాగా తయారైంది. వేస్తే శబ్దం వస్తుందన్నమాట నీళ్ళలో టక్కుమని. అప్పుడు మనము ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల రుచిగా ఉంటాయి. ఆప్షనల్, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. వేస్తే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా కురుముర వేస్తూ దీన్ని మనం కలుపుకుందాం. సిమ్లోనే ఉంది స్టవ్. చూసారా, ఇలా మొత్తం కలిపేసేయాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది, ఎవరైనా చేయొచ్చు.
లడ్డు తినాలి, కురుముర లడ్డు అనిపించినప్పుడు బెల్లం కూడా ఆరోగ్యకరమే కాబట్టి షుగర్ లేకుండా నేను అంతా కలిపేసి స్టవ్ బంద్ చేశాను. అలాగే దీన్ని మనం ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, మనం వేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది. ఇంకెక్కువ చేసుకునే వాళ్ళు ఇదే దాంట్లో ఎక్కువ డబుల్ చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చుట్టుకోవాలి, ఆరిన తర్వాత రాదు. ఇలా వాటర్ తడుపుకుంటూ మన చేతికి చేసుకొని ఇలా మనం పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వెంటనే లడ్డు కూడా వస్తుంది. మన చేతికి తడి చేసుకుంటూ లేకపోతే నెయ్యి రాసుకుంటూ మనం చేసుకోవచ్చు. ఎట్లన్నా కూడా చేసుకోవచ్చు. నెయ్యి రాసిన కూడా వస్తుంది, నీళ్ళు రాసిన కూడా వస్తుంది. నేను నీళ్ళు రాస్తున్నాను. చూసారా, ఇలా వేడిగా ఉంటుంది. నీళ్ళు పెట్టేస్తే ఏం మనకు వేడి తగలదన్నమాట, ఏమంత కాలదు మనకు. ఇలా కొద్ది కొద్దిగా సైడ్ నుంచి తీస్తూ మనము లడ్డూలు చుట్టుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా లడ్డూలు అయిపోతాయి. ఇవి కూడా ఏమంత కష్టం కాదు. చూసారా, మనకి ఇష్టం వచ్చిన సైజులో మనం కట్టుకోవచ్చు. నేను చిన్నగా పెద్దగా కాకుండా మీడియంలో కడుతున్నాను. ఇంత దానికి మనకి ఇన్ని లడ్డూలు అవుతాయి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి. చల్లగా అవుతుంటే అది గట్టిగా అయిపోతుంది, లడ్డూలకు రాదు, మళ్ళీ కట్ చేసుకొని తినాల్సి వస్తుంది. చూసారా, ఇలా కొద్ది కొద్దిగా తీస్తూ నీళ్ళు పెట్టుకుంటూ చేయాలి. చెయ్యి కూడా ఏం కాలేదండి నీళ్ళు పెట్టేసుకుంటుంటే. ఎంత చక్కగా కనపడుతున్నాయి కదా. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ సామాగ్రితో మనము ఎంతో రుచికరమైన లడ్డూలు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియోలు. చూసారా, అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఈ 3 కప్పుల దాంతో ఇన్ని లడ్డూలు అయినాయి. మనం ఇంకా చేసుకోవాలంటే ఇంకా మనము 6 కప్పులు అలా తీసుకోవచ్చు. 2 కప్పుల బెల్లం తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, క్రిస్పీగా. మనం వేయించాం కాబట్టి ఇలా క్రిస్పీగా కనపడుతున్నాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఈ కురుములతో చేశాను నేను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.